హాయ్ ఫ్రెండ్స్, నేను సులోచన మాట్లాడుతున్నా. కమ్మని నెయ్యి తయారీ విధానం చూద్దామండి ఈరోజు మా ఇంట్లో. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతిరోజు పాల మీద మీగడ అయినా పెరుగు మీద మీగడ అయినా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అలా తీసిన మీగడను ఫస్ట్ వెన్నపూస చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మిక్సీ జారులో ఆ మీగడను వేసి అందులో కొన్ని ఐస్ పీసెస్ కూడా వేయండి ఫ్రెండ్స్. ఈ ఐస్ పీసెస్ వేయడం వల్ల ఆ కూలికి వెన్నపూస అనేది మంచిగా వస్తుందండి. ఐస్ పీసెస్ లేని వాళ్ళు బాగా చిల్లుగా ఉన్న వాటర్ అయినా వేయచ్చండి. కొన్ని వేయాలి ఫస్ట్. తర్వాత ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మీగడ ఇలా థిక్గా వస్తుందండి. ఇందులో మరికొన్ని కూల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకుంటే మనం కూల్ వాటర్ వేసినాం కదా, ఈ వెన్నపూస అనేది డివైడ్ అవుతుంది మిక్సీలో. చూడండి ఎంత బాగా డివైడ్ అయిందో. అప్పుడు సపరేట్ చేసుకోవాలి, వాటర్ని ఈ వెన్నపూసని సపరేట్ చేసుకోవాలి. ఈ వెన్నపూసని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మనం ఫ్రిడ్జ్లో చాలా రోజుల నుండి స్టోర్ చేసి పెడతాం కదా, కాస్త స్మెల్ వస్తుందండి. ఈ డివైడ్ అయిన వాటర్ సింకులో పోయకండి, సింకు జామ్ అవుతుంది. కాలువలో పోయండి డైరెక్టు. ఇప్పుడు ఈ వెన్నపూసని మనం నీళ్ళు పోసి బాగా కలుపుకొని కడుక్కుందామండి. వెన్నపూసని కడుక్కోవడం వల్ల వెన్నపూసలో ఏమన్నా స్మెల్ ఉన్నా పోతుందండి. మనం చాలా రోజుల నుండి స్టోర్ చేస్తే కాస్త కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ కలర్ పోతుంది. అందుకే బాగా కడుక్కోండి ఫ్రెండ్స్. కాస్త కూల్ వాటర్తోనైనా కడగండి ఫ్రెండ్స్. ఇంకా వెన్న అనేది చేతికి అంటుకోదు, ఇంకా బాగా ఉంటుంది. కూల్ వాటర్తోనైతే మనం ఎన్నిసార్లు అయినా వాటర్ పోసి కడుక్కోవచ్చండి. ఇలా మనకు ఫ్రెష్ వెన్న తయారవుతుందండి. ఈ ఫ్రెష్ వెన్నని ఒక గంజులో వేసి వేడి చేయండి. ఇలా అవుతుంది చూడండి. ఇలా కాగనీయాలి. తక్కువ ఫ్లేమ్తో కాగనీయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దు, తక్కువ ఫ్లేమ్తోనైతే మంచిగా కాగుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, మన సింపుల్ నెయ్యి తయారైందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes తర్వాత వడగట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా వడగట్టిన నెయ్యిని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోనైనా స్టీల్ దాంట్లోనైనా స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత కమ్మని నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం ఫుల్ మిల్క్ గేదె పాలు పడితే అందులో వెన్న తీసి ఇట్లా నెయ్యి తయారు చేసుకోవచ్చు. పాలోమో టీకి పెరుగుకు అవుతుందండి. పెన్న తీసిన పెరుగుని వాడాలని డాక్టర్స్ చెప్తారండి. ఇలా మనకి 2 విధాలా యూజ్ అవుతుంది ఫుల్ మిల్క్ పాలు తీసుకుంటే. ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్రెష్ కూడా ఉంటుందండి. కంపల్సరీ నెయ్యి అందరూ వాడండి. నెయ్యి వాడితే చాలా హెల్తీ. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.